హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిలిపి కోడళ్ళు సీజన్ 2. మన మీనా ముక్తేశ్వర్ గారు రచించిన చిలిపి కోడళ్ళు సీజన్ 2లో మొదటి భాగం చదువుకున్నాం కదా. ఈరోజు రెండవ భాగంలోకి వెళ్ళిపోదాం. ఉషా, ఏంటి నువ్వు మాట్లాడేది అన్నారు ప్రశాంతి గారు. అత్తయ్య మీరా అంటూ తడబడిపోయింది ఉష. అత్తయ్య అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. జరిగిన విషయం చెప్పింది. ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయారు ప్రశాంతి గారు. ఉష అత్తయ్య గారు ఎందుకలా మౌనం వహించారో అని అర్థం కాక అలాగే పడుకుండిపోయింది. అన్నీ వింటున్న సుధీర్ కూడా మౌనంగా ఉండిపోయాడు. అమ్మ ఏం ఆలోచిస్తున్నారో ఈ విషయం గురించి. ఏది ఏమైనా అమ్మ చెప్పిన మాటకు తల వంచక తప్పదు అనుకున్నాడు సుధీర్. బాస్కి ఆరోగ్యం బాగోక బాస్ గారి చెల్లెలు ఆఫీసు విషయాలను చూసుకోవడానికి వస్తున్నారు. ఎలా ఉంటుందో ఏమిటో అన్న కొత్త ఆలోచన. ఎన్నాళ్ళ నుండో ఎదురు చూసిన శుభ సంతోషం ఇప్పుడు వచ్చింది అనుకుంటే ఉష అందుకు అంగీకరించట్లేదు. అమ్మ కూడా మౌనంగా వెళ్ళిపోయింది ఏమిటో అనుకుంటూ బాధపడుతూ ఉన్నాడు సుధీర్. ఏంట్రా ఇక్కడ పడుకున్నావు అన్నాడు అనంత్. ఏం లేదులే అన్నయ్య అన్నాడు సుధీర్. ఎన్నడూ లేని ఏదో సందిగ్ధంతో ఉన్నాడు సుధీర్. 2 రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాను ఏమిటో అని సుధీర్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అనంత్. ఏంటి సుధీర్, ఏదైనా సమస్య అని అడిగాడు అనంత్. లేదన్నయ్య, మా బాస్కి ఒంట్లో బాగోక వాళ్ళ చెల్లెలు వస్తుందట. మేనేజ్మెంట్ సెక్షన్కి చిరాగ్గా ఉంటుంది. అదే ఆలోచన ఇంకేముంటుంది అన్నాడు సుధీర్. అది కాదులేరా, కన్నయ్యను కాలేజీలో చేర్చిన దగ్గర నుంచి అక్కడ ర్యాగింగ్ కూడా ఉంటుంది అన్న భయం కూడా నీలో ఉంది అన్నాడు అనంత్. మౌనంగా ఉన్నాడు సుధీర్. కాలేజీలో మనం ఎన్ని చూడలేదు సుధీర్. పైగా మన ప్రభ చాలా తెలివైనవాడు. భయపడాల్సిన పని అస్సలు లేదు అంటూ చెప్పాడు అనంత్. అదేం లేదన్నయ్య, అవన్నీ వాడికి కొద్దిగా అలవాటయ్యాయిలే అంటూ మనసులో విషయాన్ని చెప్పకుండా రేపు అమ్మ తీసుకునే నిర్ణయం బట్టి చెప్పవచ్చు అని అనుకున్నాడు సుధీర్. ఉదయాన్నే లేచి చిలిపి కోడళ్ళు చకచకా వంటలు చేసేశారు. అందరికీ టిఫిన్స్ పెట్టి ఎవరి విధులకు వారు వెళ్ళిపోయారు. 9:30 కావస్తోంది. చిలిపి కోడళ్ళు బయలుదేరుతున్నారు ఫ్యాక్టరీకి. ఉషా, నువ్వు ఆగిపోయి రోజు అన్నారు ప్రశాంతి గారు. ఎందుకు అత్తయ్య గారు అలా ఉన్నారు అని, ఏమైనా బాగోలేదేమో అనుకొని అత్తయ్య మమ్మల్ని కూడా ఉండమంటారా అని అడిగింది ఉమ. వద్దమ్మా, మీరు వెళ్ళిరండి, ఉష ఉంటే సరిపోతుంది అని చెప్పారు ప్రశాంతి గారు. ఉమ వెళ్ళిపోయారు ఫ్యాక్టరీకి. ప్రభాకర్ గారు తోటకు వెళుతూ ప్రశాంతి గారిని రమ్మన్నారు. ఈ రోజుకి మీరు వెళ్ళిరండి అని చెప్పింది ప్రశాంతి. అందరూ వెళ్ళిపోగానే రోజు ప్రభాకర్ గారు ప్రశాంతి గారు కూడా తోటకు వెళ్ళిపోతుంటారు భోజనం తీసుకొని. వారికి అక్కడ ఎంతో హాయిగా ఉంటుంది. ప్రశాంతి గారు ఉషతో కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ గారు విషయం చెప్పింది. ఉషకు ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని అడిగింది ప్రశాంతి గారు. అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ చాలామంది ఉద్యోగస్తులు ఈ వయసులోనే కంటూ ఉంటారు. పైగా మన ఉష హెల్తీగా కూడా ఉంది, ఏ ఇబ్బందులు లేవు అని చెప్పారు డాక్టర్ గారు. సరే, మంచి మందులు రాయండి అని చెప్పారు ప్రశాంతి గారు. మందులు కొనకుండా ఇంటికి చేరుకున్నారు ప్రశాంతి, ఉష. సుధీర్ ఆఫీస్కి వెళ్ళి రాత్రి నుండి ఉషతో మాట్లాడలేదు. ఒకసారి ఫ్యాక్టరీకి వెళదామని వెళ్ళాడు. సుధీర్ని చూసిన వాచ్మెన్ నమస్కరించాడు. ఎవరి వల్ల ఏమైనా చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా తనకు ముందే ఫోన్ చేయమని చెప్పాడు సుధీర్ వాచ్మెన్తో. రవిని కూడా అక్కడే పనిలో పెట్టాడు. ఏ విషయమైనా వాడు చెబుతూ ఉంటాడు. అవును మరి, ముగ్గురు ఆడవాళ్ళు కదా, పైగా బిజినెస్ విషయాలు మాట్లాడుకోవడానికి రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళు ఫ్యాక్టరీ ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి కూడా ఒక నిఘా ఉంచాడు సుధీర్. అవును, ఆడవాళ్ళకి అన్ని విధాల సెక్యూరిటీ అవసరం. పని విషయంలో వారిని మించిన వారు ఉండరు, కానీ వారికి రక్షణ మాత్రం ఖచ్చితంగా అవసరమే. ఈ విషయంలో ముగ్గురు అన్నదమ్ములు ఒకరికి తెలియకుండా ఒకరక్కడ కొందరు పని వాళ్లకు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. ఉష రాలేదు అని జరిగిన విషయం చెప్పింది ఉమ. సరే వదిన, నేను ఇంటికి వెళుతున్నాను అని వచ్చేశాడు సుధీర్. అప్పుడే ఇంటికి చేరుకున్న ప్రశాంతి గారు ఉష వాళ్ళ మాటలు వింటూ అక్కడే నిలబడిపోయాడు సుధీర్. బిడ్డను కనడానికి సిగ్గుపడుతున్నావా ఉషా అంది ప్రశాంతి. అవునత్తయ్య, ఈ వయసులో పిల్లలందరూ పెరిగిపోయాక అంటున్న ఉష మాటకు అడ్డు వచ్చి నవ్వింది ప్రశాంతి. నీకో విషయం చెప్పాలి ఉష. అసలు మా అత్తగారు పిల్లలని పెళ్ళైన 12 ఏళ్లకు కన్నారు తెలుసా. అప్పుడు ఆమె సిగ్గుపడలేదు, ఆనందపడింది. మన కడుపులో ఉన్న బిడ్డను మనం చంపుకుంటామా? ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది ఉష. మాతృత్వం ఆడదానికి ఒక వరం. నీకు తెలుసా,
కూతురికి బిడ్డలు కలగలేదని కూతురి బిడ్డను తన గర్భవాసంలో 9 నెలలు మోసి కని ఇచ్చింది ఒక కన్న తల్లి. ఆమె వయసు ఎంతో తెలుసా? 58 సంవత్సరాలు. ఎవరో ఏదో అనుకుంటారని ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఉషా. నీ భర్తకు ఇష్టమైతే నీకు ఏమిటి అభ్యంతరం? ఆరోగ్య విషయంలో ఏ బాధలు లేవు. నిన్న నేను అందుకే సందేహించి మాట్లాడలేదు. అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు నీకు. బిడ్డలు లేక తల్లడిల్లిపోయి కుదిరితే ఎంతకాలమైనా బిడ్డల కోసం ఎదురు చూసే కన్నతల్లులు ఎందరో ఉన్నారు. శిశువుని చంపడం మహాపాపం. దానికన్నా 9 నెలలు నువ్వు బిడ్డను మోయటం ఎంతో సుఖం. తప్పమ్మా అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న ఉష కళ్ళు తుడిచింది ప్రశాంతి గారు. మేమంతా లేమా నీకు? ఒంటరిదానివి కాదు. నీ కాన్పుకి పుట్టింటికి కూడా నువ్వు వెళ్ళవద్దు. అక్కడ తమ్ముడు మరదలు పిల్లలు ఉంటారు. నిజమే, కాస్త సిగ్గుగానే ఉంటుంది. ఉషకు ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది మనసు. నా తప్పుడు నిర్ణయానికి నన్ను క్షమించండి అత్తయ్య. బయట వాళ్ళు ఏమనుకుంటారో అనుకున్నానే కానీ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డను పోగొట్టుకోవాల్సి వస్తే అది ఎంత బాధ అన్న విషయం నాకు తెలియజేశారు అంటూ ప్రశాంతి గారి పాదాలకు నమస్కరించుకుంది ఉష. సుధీర్ కూడా వచ్చి తల్లి పాదాలకు నమస్కరించుకున్నాడు. ఇద్దరిని చెరో పక్క తీసుకొని కౌగిలించుకుంది ప్రశాంతి. రాబోయే వాళ్ళు మహాజాతకులై ఉంటారు అని మురిసిపోయింది ప్రశాంతి గారు. ఆనందంతో ఉష పొట్టను నిమిరింది. సుధీర్ ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్లు కనపడింది ప్రశాంతి గారికి. పిచ్చి కన్నా మనసులో ఎంతో ఇబ్బంది పడిపోయాడు అంటూ దేవుని గదిలోకి వెళ్ళారు ప్రశాంతి గారు. ఉష వెనకే లోపలికి వెళ్ళాడు సుధీర్. సారీ అండి అంటూ సుధీర్ గుండెల్లో తలదాచుకుంటూ, ఇదంతా మా వరాల పని. అది లేటుగా కన్నది కదా పిల్లల్ని. ఆ బాధ ఎలా ఉంటుందో మనకు రుచి చూపించింది. అయినా ఇదివరకు ఎక్కువ మంది పిల్లల్ని కంటూ అత్తగారు, కోడలు, కూతురు కూడా ఒకేసారి నీళ్లు పోసుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయిట. వరాలు ఒకసారి నాకు చెప్పింది అంటూ నవ్వుతూ భార్య నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు సుధీర్. అత్తయ్య గారు చూడండి, డాక్టర్ గారి దగ్గర నా ఆరోగ్య విషయాలు అన్నీ కనుక్కున్న తర్వాతే నన్ను ఒప్పించారు. నిజంగా తన ఆలోచనలు ఎంతో గొప్పవి. ఇలాంటి విషయాలకు అవగాహన లేని మాటలు ఎందరో మాట్లాడుతూ ఉంటారు. నా చిన్నతనంలో మా ఇంటి దగ్గర ఒకరిని ఇటువంటి పరిస్థితుల్లోనే చూశాను. ఆ ఇంట్లో అందరూ సరి అయిన వాళ్ళు కాక ఆమెను పాపం బిడ్డను కనే వరకు హేళన చేస్తూనే ఉన్నారు. అదే గుర్తుకు వచ్చి నేను అలా మొండిపట్టు పట్టాను అని తల వంచుకుంది ఉష. కానీ ప్రశాంతి నిలయంలో వారికి పరిపక్వత కలిగిన మనసులు ఉన్నాయి. వారి ఆలోచన విధానాలు గొప్పవి. తమ తప్పు లేదంటే జనానికి వారు ఎప్పుడూ జడవరు. ఒక సమస్య వస్తే పారిపోరు. బయట వారి మాటలు పట్టించుకోరు. నిజంగా నేను వద్దు అనుకొని ఆ బిడ్డను నాశనం చేస్తే 9 నెలలు మాత్రమే పడాల్సిన బాధ జీవితకాలం పడాల్సి వస్తుంది ఆ కుటుంబం. సుధీర్ వెళుతుంటే ప్రశాంతి గారు పిలిచి మందుల చీటీ ఇచ్చారు. అవి అన్నీ తీసుకొని రమ్మని చెప్పారు ఆఫీసు నుండి వచ్చేటప్పుడు. ఆఫీస్ వర్క్తో బిజీగా ఉంది ప్రణతి. హలో అంటూ పలకరించాడు ప్రమోద్. మీరా, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అన్నది ప్రణతి. ఇక్కడ ఒక ఫంక్షన్ ఉండి వచ్చాను ప్రణతి, నీతో మాట్లాడాలి అన్నాడు ప్రమోద్. చెప్పండి ప్రమోద్ అంది ప్రణతి నవ్వుతూ. నేను చెప్పాలనుకున్నది అంతా ఇందులో రాసి ఉంచాను. వారం రోజులు ఈ ఊర్లోనే ఉంటాను. మీ అభిప్రాయం ఏదైనా పర్వాలేదు, నాకు చెప్పవచ్చు అని లెటర్ ఒకటి ప్రణతి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ప్రమోద్. ఆశ్చర్యంగా చూసింది ప్రణతి. ఆఫీసులో జాయిన్ అవ్వడానికి 6 నెలలు ట్రైనింగ్ కోసం బెంగళూరు వెళ్ళింది ప్రణతి. అక్కడ అప్పటికే జాబ్ చేస్తూ మాకు ప్రాజెక్ట్ వర్క్ అప్పగించేవాడు. ఆ 6 నెలలు కూడా మా బ్యాచ్తో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు ప్రమోద్. చాలా హెల్ప్గా కూడా ఉండేవాడు. నిజంగా తెలియని చోట అందరం కొత్త వాళ్ళమైనా మాకు చాలా హెల్ప్గా ఉండేవాడు. మంచివాడే. కానీ ఏంటి ఇది, లవ్ లెటరా ఏంటి అనుకుంటూ లెటర్ తీసి చదవసాగింది ప్రణతి. ప్రణతి గారు, నా మనసులో మాట మీకు రాస్తున్నాను. బెంగళూరులో మనం కలిసి పనిచేసిన దగ్గర నుంచి నాకు మీరంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో ఉండే ఆకర్షణలు, అలవాట్లు మీకు ఏమీ లేవు. మీ మాటలు, పద్ధతి, నిండుకుండలా చెక్కుచెదరని మీ తత్వం అన్నీ నాకు బాగా నచ్చాయి. మీ మాటలలో అన్నీ మీ ఉమ్మడి కుటుంబం గురించి చెప్పేవారు మీ ఫ్రెండ్స్తో గమనించేవాడిని నేను. పెద్దల పట్ల మీ గౌరవం నాకు బాగా నచ్చింది. మీ కుటుంబంలో ప్రేమాభిమానాలు అందరూ కలిసి పంచుకుంటారు. చాలా అదృష్టవంతులు మీరు. మా అమ్మ, నాన్న, చెల్లి, మాది కూడా ముచ్చటైన కుటుంబం. మీ కుటుంబంలో నాకు కొద్దిగా స్థానం ఇవ్వగలరా? అదేనండి, మీరు ఇష్టపడితే మీ భర్తగా. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి.
మీరు ఎలాంటి జవాబు చెప్పినా నాకు ఇష్టమే. ఎందుకంటే ఇష్టం అనేది ఇరుపక్కలా ఉండాలి. మీ మనసులో మాట తప్పక చెబుతారని ఆశిస్తున్నాను. ఇట్లు ప్రమోద్. ఆ లెటర్ చదివిన ప్రణతికి గుండె వేగంగా కొట్టుకోసాగింది. తప్పుగా ఏమీ రాయలేదు లెటర్. తన ఇష్టాన్ని చెప్పాడు అంతేగా. కానీ పెద్దలు ఇష్టమే నా ఇష్టం అని తను ఏం చేయాలో నిర్ణయించుకుంది. ఏ పని అడిగినా సుధీర్ సుధీర్ అంటున్నారు ఆఫీసు మొత్తం. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటూ చాలా సీరియస్గా సుధీర్ వైపు చూస్తోంది బాస్ గారి చెల్లెలు శోభన. సుధీర్ మౌనంగా ఉన్నాడు. నేను అడుగుతుంటే మీరు కూడా సమాధానం చెప్పరే అంటూ సుధీర్ వైపు చూసింది శోభన. మీరు నాతో మాట్లాడడం లేదు కదా మేడం, మీరు అడిగితే సమాధానం చెబుదామని అన్నాడు సుధీర్. మనసులో చాలా చిరాగ్గా ఉంది సుధీర్కి. దేవుని దయ వల్ల బాస్ త్వరగా కోలుకుంటే బాగుంటు. కోపం ముందు పుట్టి యమగారు తర్వాత పుట్టినట్టు ఉంది. ఆడవాళ్ళకి కోపంగా ఉంటే ఇంత చిరాగ్గా ఉంటుందని ఇప్పుడే తెలిసింది సుధీర్కి. ఆఫీసులో ప్రతి విషయం మీకే చెప్పేవారా మా అన్నయ్య? ఎందుకు అంది చిరాగ్గా శోభన. ఆ విషయం బాస్ని అడగండి మేడం మీరు అన్నాడు సుధీర్ చాలా సౌమ్యంగా. విసురుగా తన క్యాబిన్లోకి వెళ్ళి చాలా స్పీడ్గా డోర్ వేసింది శోభన. పక్కనే ఉన్న సీనియర్ నారాయణరావు మాట్లాడుతూ, ఏమీ తెలియదు ఈమెకు, కోపం మాత్రం ఎక్కువ. మగవాళ్ళు అంటే అస్సలు పడదు. కొద్దో గొప్ప ఆడవాళ్లతోనే సౌమ్యంగా ఉంటుంది. ఆమెను పెళ్లి చేసుకున్న 2 ఏళ్లకే భర్త వదిలేశాడట. కూతురు కూడా ఉందట అని చెప్పాడు సుధీర్కి. 2 ఏళ్ళు కలిసి ఉన్నాడా? చాలా గొప్పోడైతే అంటూ నవ్వాడు సుధీర్. తుఫాను వచ్చి వెలసినట్లు ఉంది. అసలు తమ బాస్ ఎంత సౌమ్యుడు. ఆయనకు సుధీర్ అంటే వల్లమాలిన నమ్మకం, ఇష్టం. అందుకే ప్రతి విషయాన్ని సుధీర్తో చర్చిస్తాడు. అలా ఆఫీస్లో సుధీర్కి ప్రముఖ పాత్ర వచ్చింది. శ్రీరామచంద్ర, ఈమెతో ఎన్నాళ్ళు పడాలి నాయనా అన్నారు నారాయణరావు గారు. కృష్ణ కృష్ణ, అదంతా దశావతారాలు ఎత్తిన ఆ శ్రీహరికే తెలుసండి బాబు అన్నాడు సుధీర్ నవ్వుతూ. ఆఫీసులో నుంచి కారులో బయలుదేరాడు సుధీర్. ప్రణతి ఫోన్ చేసింది. ఏంటమ్మా, ఎందుకు ఫోన్ చేశావు అన్నాడు సుధీర్. ఏం లేదు బాబాయ్, నేను మీ ఆఫీస్కు దగ్గరలోనే బస్సు దిగాను అని చెప్పింది. ఈలోపు సుధీర్కి కనపడింది ప్రణతి. రారా, ఏంటి ఇక్కడ దిగావు అంటూ ప్రణతిని కారు ఎక్కించుకున్నాడు. మీతో ఒక విషయం చెప్పాలి బాబాయ్ అంది ప్రణతి కొంచెం తడపడుతూ. ఏంటమ్మా, ఏదైనా సమస్య అయితే చెప్పు మొహమాటం లేకుండా అన్నాడు సుధీర్ ప్రణతి వైపు చూస్తూ. సుధీర్కి అర్థమైంది ఏదో విషయం ఉంది, చెప్పడానికి సందేహపడుతుంది అంటే తెలుసుకోవాల్సిన విషయమే అని అనుకొని పార్కు దగ్గర కారు ఆపాడు సుధీర్. చెప్పు ప్రణతి, ఏమిటి సంగతి అని అడిగాడు సుధీర్ సౌమ్యంగా. బాబాయ్ అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి లెటర్ తీసి సుధీర్కు ఇచ్చింది ప్రణతి. లెటర్ చదువుతున్న బాబాయ్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంది ప్రణతి. లెటర్ చదివిన సుధీర్ ఒకటే నవ్వు. ఇదేంట్రా నాయన, ఉత్తరం రాయడం కూడా రాదు, చూస్తుంటే ఇంట్రెస్ట్ క్యారెక్టర్ లాగానే ఉంది. సరే, వారం రోజులు ఉంటాడు అన్నారు కదా, మనం చూద్దాం అన్నాడు సుధీర్. అయితే ఒకటి, ఆ అబ్బాయి మన ఇంట్లో అందరికీ నచ్చాలి. ఏంటి అన్నాడు సుధీర్. అలాగే బాబాయ్, పెద్దల ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనను. ఎంతో చక్కగా చెబుతున్న ప్రణతి వైపు చూసి గర్వపడ్డాడు సుధీర్. పిల్లలకు ఆ స్వేచ్ఛ ఉండాలి. బయట ప్రపంచంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, అదేమీ తప్పు కాదు. కానీ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే మాత్రం కుటుంబం మొత్తం కదలాలి. ఇబ్బంది పెట్టేవాడికి వెన్నులో వణుకు పుట్టేలా ఉండాలి. అంత సపోర్ట్ కావాలి అమ్మాయిలకు కుటుంబ వ్యవస్థలో. ప్రణతి చాలా తెలివైన అమ్మాయి. తన విషయం తను గ్రహించగలదు. అమ్మ దగ్గర ఎక్కువగా ఉంటుంది. అందుకే నిండు కుండలా తొనకని స్వభావం ఏర్పడింది. లెటర్ల చివరన ఫోన్ నెంబర్ కూడా రాశాడు. బట్టి పట్టి చదివి పరీక్ష పాస్ అయిన బుద్ధిమంతుడిలా ఉన్నాడు అని తెగ నవ్వుకున్నాడు సుధీర్. మెడికల్ స్టోర్ దగ్గర ఆపి కొన్ని మందులు కొంటున్న బాబాయిని చూసి, ఎవరికి బాబాయ్ అన్ని మందులు అని అడిగింది ప్రణతి. మీ పిన్నికి రా అన్నాడు. ఎందుకు అంది ప్రణతి. మీ పిన్నిని అడుగమ్మా, చెప్తుంది అన్నాడు సుధీర్. స్వీట్స్ కూడా కొన్నాడు సుధీర్. బాబాయికి నచ్చినట్టు ఉంది ఉత్తరం రాసిన అబ్బాయి తీరు, అందుకే స్వీట్స్ కొంటున్నాడు అనుకుంది ప్రణతి. కానీ సుధీర్ ఉష గురించి శుభవార్త ఇంటి మొత్తానికి చెప్పడానికి స్వీట్స్ కొనుక్కుంటున్నాడు. ప్రణతి మనసులో అనుకుంది, ప్రమోద్ చక్కగా ఉంటాడు, బుద్ధిమంతుడిలా కనిపిస్తాడు. ఇక పెద్దవాళ్ళ మనసులు ఎలా గెలుచుకుంటాడో చూడాలి అనుకుంది ప్రణతి. అందరూ ఇంటికి చేరారు. ఫ్రెష్ అయి కూర్చున్నారు. చిలిపి కోడళ్ళు వంట ముగించేశారు. ఉష అప్పటికే తోడి కోడళ్లకు చెప్పేసింది నిజం. వాళ్ళు చాలా సంతోషపడ్డారు.
మొదట తను బాధపడ్డ విషయం చెప్పింది. ఇంకా నయం, అలాంటి పనులు ఎప్పటికీ చేయకూడదు అన్నారు తోడికోడళ్ళు. అత్తయ్య గారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు అనుకుంటూ ముగ్గురు కోడళ్ళు అత్తగారిని పొగుడుకున్నారు. అప్పటిదాకా ప్రశాంతి గారికి స్వీట్స్ ఇచ్చాడు సుధీర్ సంతోషంగా. ఇంటి సభ్యులు మొత్తం అక్కడే ఉన్నారు. ప్రశాంతి గారు అందరికీ స్వీట్స్ పెట్టారు. ఎందుకు అన్నారు తెలియని వారు. ఉమ మాట్లాడుతూ మీ తమ్ముడు తండ్రి కాబోతున్నాడు అంటూ నవ్వుతూ చెప్పింది. ప్రభాకర్ గారికి చాలా సంతోషం కలిగింది. ఉత్తేజానంత ఆనందానికి అంతు లేకుండా పోయింది. ప్రణతి బాబాయికి పిన్నికి నోట్లో స్వీటు పెట్టి కంగ్రాచ్యులేషన్స్ చెప్పింది. చెర్రీ నవ్వుతూ చూశాడు దృశ్యాన్ని. మొత్తానికి ఇంటి మొత్తం కాసేపు ఆనందంలో మునిగిపోయారు. తర్వాత సుధీర్ మాట్లాడుతూ మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, కూర్చోండి అంటూ ప్రణతికి వచ్చిన లెటర్ గురించి చెప్పాడు. ఎంత ధైర్యం, ఎవడవాడు అంటూ కోపగించుకున్నాడు ఉత్తేజ్. సుమ భయపడిపోయింది. అంత ఆవేశం ఏం అక్కర్లేదు, ఇక్కడ అందరికీ ఇష్టమైతేనే అని చెప్పాడు సుధీర్. వదిన ఒకసారి ఈ లెటర్ చదువు నువ్వు అంటూ ఉమకి ఇచ్చాడు సుధీర్. ఉమ లెటర్ చదువుతుంటే ప్రభాకర్ గారి దంపతులకు చాలా ఉత్తముడిలాగా అనిపించాడు ప్రమోద్. ఇక అందరికీ పర్వాలేదు, ఈ రోజుల్లో ఇలా జ్ఞానంగా తన మనసులో విషయాన్ని చెప్పాడు అంతేగా అని అనుకున్నారు. ప్రభాకర్ గారు మాట్లాడుతూ ప్రణతి, ఆ అబ్బాయి గురించి నీకు ఎటువంటి అభిప్రాయం అని అడిగారు. నాకంటూ అభిప్రాయం ఏమీ లేదు తాతగారు, అతడి ఉద్దేశం చెప్పాడు. మీ అందరికీ ఇష్టమైతే నాకు ఇష్టమే, కాదు అంటే ఆ విషయాన్ని వదిలేద్దాం అని చక్కగా చెప్పింది ప్రణతి. 2 రోజులు అందరూ పనుల హడావుడిలో ఉండిపోయారు. ఆ రోజు సెలవు కావటంతో సుధీర్ ప్రమోద్ని ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఈ అబ్బాయా అన్నారు ప్రభాకర్ దంపతులు. ఈ అబ్బాయా అని చిలిపి కోడళ్ళు. ఈ అబ్బాయిని నిన్న మధ్యాహ్నమే చూశాము అన్నారు ఉత్తేజనంతు. ఏంటి, ఇంటి మొత్తం చూసేశారా అన్నాడు సుధీర్. పొలం దగ్గరకు వచ్చాడు ఈ బాబు. సేంద్రియ ఎరువులతో మనం పొలాన్ని ఎలా సాగు చేస్తున్నామో తెలుసుకోవడానికి వచ్చాడు అని చెప్పారు ప్రభాకర్ గారు, ప్రశాంతి గారు. అవును, అప్పుడే అనుకున్నారు ప్రభాకర్ దంపతులు, ఇలాంటి అబ్బాయి అయితే ప్రణతికి బాగుంటుంది అని. ఇక ప్రశాంతి ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్ళి అక్కడ మన చిలిపి కోడళ్ళని పరిచయం చేసుకున్నాడు. సబ్బుల తయారీ గురించి, డీలర్షిప్ వివరాల గురించి అడిగాడు అని చెప్పింది ఉమ. అవును, మేము కూడా చూశామన్నారు సుమ, ఉష. మరి మీరు ఎక్కడ చూశారన్నయ్యలు అని అడిగాడు సుధీర్. పొద్దున ఊరేగింపు తీసుకొని వెళుతున్నారు. దేవుని ప్రసాదం కోసం నిలబడితే ముందుకు వెళ్ళి మా కోసం ప్రసాదం అడిగి తీసుకువచ్చి ఇచ్చాడు. మొత్తానికి ప్రమోద్ పట్ల మంచి ఉద్దేశమే కలిగింది అందరికీ. ప్రణతికి ఈడు జోడు చక్కగా సరిపోతాడు. ప్రశాంతి గారు అబ్బాయిని పట్టి పట్టి చూస్తున్నారు. ప్రమోద్ చదువు విషయం గురించి, వారి ఇంటి గురించి అన్ని వివరాలు మాట్లాడారు. ప్రణతి వైపు మధ్య మధ్యలో చూస్తున్న ప్రమోద్ చూపులలో ఇష్టాన్ని గమనించింది ప్రశాంతి గారు. అలానే మనవరాలి ముఖంలో కూడా బయటపడని ఆనందం కనిపెట్టేసింది. అందరికీ చెప్పి వెళ్ళిపోయాడు ప్రమోద్. నీకు నేను ఫోన్ చేస్తానులే ప్రమోద్ అని చెప్పాడు సుధీర్. తర్వాత సుధీర్ ప్రమోద్ చెప్పిన సంగతులన్నీ కంప్యూటర్ ద్వారా చూసి ప్రమోద్ చెప్పిన విషయాలు అన్నీ నిజమే అని తెలుసుకున్నాడు. ఇదండి మన చిలిపి కోడళ్ళు సీజన్ 2లో 2వ భాగం. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 3వ భాగంతో త్వరలో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్తే.